శ్రీమాత్రే నమః. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ కూడా జరుపుకొని తీరాలి అని దేవీ భాగవతంలో అమ్మవారు శాసనం చేయడం జరిగినది. ఏదో ఒక విధంగా శక్తి మేర ఈ యొక్క నవరాత్రులను జరుపుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో 365 రోజులు కూడా వారిని ఒక కవచంలా ఆ దుర్గమ్మ తల్లి రక్షించి తీరుతాను అని శపథం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దుర్గా శరన్నవరాత్రులను జరుపుకోండి. అఖండ దీపాలు పెట్టడము ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి అనేటువంటి నియమం అయితే ఏమీ లేదు. ఉన్నటువంటి శక్తిలో చేసుకోండి. మీకు అంతటి శక్తి ఉందనుకోండి, చక్కగా అఖండ దీపం పెట్టుకోండి, కలశ స్థాపన చేయండి, ఆ విధానంలో చేయండి. అది అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది. దానికి వచ్చేటువంటి ఫలితాన్ని ఎవరు కూడా జన్మలో ఒక్కసారి అలా చేస్తే ఇక మీ జీవితం మారిపోతుందండి. అలా చేయలేని వారి కోసం కనీసం షోడశోపచార పూజ చేసుకోవచ్చు. కలశము అఖండ దీపం పెట్టకుండా రోజు పెట్టినట్లుగా దీపాన్ని పెట్టండి. 16 ఉపచారములతో చక్కగా దుర్గమ్మను పూజించండి. ముందుగా గణపతి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దుర్గమ్మను 16 ఉపచారాలతో పూజ చేసిన తర్వాత యథాశక్తిగా రోజు 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టాలని చెప్పింది శాస్త్రము. మీకు వీలైతే అవి వండి పెట్టండి, లేదా బెల్లము, పానకమును, వడపప్పును ఈ రెండింటిని పెట్టినట్లయితే అమ్మవారికి విశేషమైనటువంటి ప్రీతి కాబట్టి అమ్మవారు అనుగ్రహిస్తుంది. అవి కూడా చేయలేని వారు చేసేటువంటి వీలు లేదండి మాకు. కానీ ఎందుకంటే ఈ నియమాలు కొన్ని పాటించాలి. పూజ చేసేవారు అంటూ ముట్టు మైలా అనేవి ఉంటే దీన్ని చేయకూడదు. మీకు 9 రోజులు వీలు కాకపోతే 5వ రోజు పంచమి నుంచి మొదలుపెట్టి చేయవచ్చు, లేదా సప్తమి నుంచి మూలా నక్షత్రం రోజు సరస్వతీ దేవతారం వస్తుంది కదా, ఆ రోజు నుంచి మొదలుపెట్టి కూడా చేయవచ్చు. సప్తమి, అష్టమి, నవమి చివరి 3 రోజులు కూడా ఈ నవరాత్రులు చేసుకోవచ్చు అని అమ్మవారు స్వయంగా దేవి భాగవతంలో చెప్పినది. ఇవేవి మా వల్ల కాదండి, అసలు పూజ శక్తియే మాకు లేదు అన్నటువంటి సందర్భంలో అతి సులభమైన పంచపూజా విధానము, పంచోపచార పూజ. అమ్మవారికి పంచమి, పంచభూతేషి, పంచ సంఖ్యోపచారిణి అని 5 సంఖ్య అనేది విశేషమైనటువంటి ప్రీతిని కలిగిస్తుంది. కాబట్టి ఏ పూజ చేయలేని వారు ఈ పంచోపచార పూజ చేయండి. ఎలా చేయాలి అంటే దీపం ముట్టించండి. అమ్మవారి ఎదురుగా దీపం ముట్టించి ఆ దీపంలో కాస్త పువ్వు వేయాలి. ఎప్పుడైనా దీపం ముట్టించినప్పుడు పువ్వు వేసి అందులో పట్టిక బెల్లం ముక్క వేయండి. నివేదన పెట్టాలి దీపానికి ఎప్పుడైనా కూడా. పెట్టి ఆ దీపాన్ని కాస్త కుంకుమ అనేది ముట్టించి దీపాన్ని నమస్కారం చేసుకున్న తర్వాత సంకల్పం చేసుకోండి. సంకల్పం కూడా పెద్దగా ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మమ ఉపాంత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ దుర్గా పరాభట్టారిక అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి దుర్గా పంచోపచార పూజాం శరన్నవరాత్రోత్సవ సమయే దుర్గా పంచోపచార పూజాం కరిష్యే అని చెప్పుకోండి. మనసులో మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోండి. గంధాన్ని పెట్టండి. పటం ఉంటుంది కదా, పటం ఉంటే పటం, విగ్రహం ఉంటే విగ్రహం, దాన్ని విగ్రహం అయితేనే అభిషేకం చేయండి, పటం అయితేనే తుడిచివేయండి. తుడిచి కాస్త గంధాన్ని పెట్టి కుంకుమ పెట్టండి. ఎర్రటి పూలతో అమ్మవారికి పూజ చేయండి. పెట్టి ధూపం వేయండి. ధూపం వేస్తే అమ్మవారు మహాప్రీతి అండి. మీరు పంచోపచారంలో ఎంత ధూపం అయితే అంత వేయండి. సాంబ్రాణి పొగ వేస్తే మహాప్రీతి అమ్మవారికి. ధూపం వేయండి. దీపాన్ని ఎలాగుంది కాబట్టి చూపించి నైవేద్యంగా చెప్పినటువంటి బెల్లము, పానకమును, వడపప్పును పెట్టి దుర్గా ద్వాంత్రింశన్నామావళి అని దేవి భాగవతంలో శతాక్షిదేవిగా దుర్గమాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు దేవతలంతా కూడా కలిసి చేసినటువంటి స్తోత్రము, బ్రహ్మాది దేవతలందరూ చేసినటువంటి స్తోత్రము, అది అపారమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది అని అమ్మవారి స్వయంగా దేవి భాగవతంలో చెప్పినది. కాబట్టి ఆ స్తోత్రాన్ని చదవండి. దుర్గార్తిశమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాదిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదబానల, దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాసిని, దుర్గమధ్యానభాసిని, దుర్గమోహ, దుర్గమఘ, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి. నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాంత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాద్ర సంశయః అని 32 నామాలు చదవండి. దుర్గాష్టోత్తరాన్ని చదవండి. పంచపూజ చేసిన తర్వాత ఇదంతా చేయడానికి మీకు 5 నిమిషాలు కూడా పట్టదు. చెబుతున్నాను అనుకోకండి, నిమ్మలంగా చెప్పాను అంతే. దుర్గాష్టోత్తరము చదివి దుర్గా ద్వాంత్రింశన్నామాలు చదివిన తర్వాత మీకు సహస్రనామ చేసిన పూజ చేసిన ఫలితం వస్తుందని నేను 7 నామాలు చెబుతాను. అవి
శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ వసుదాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం శ్రీ శివశక్తైక్య రూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః అని 7 నామాలు చదవండి. ఇవి లలితా సహస్రనామాలు, 1000 లలితా సహస్రనామాలతో సమానం ఈ నామాలు. వీటి దుర్గా అష్టోత్తరము, దుర్గా ద్వాంతరింశ నామావళి, సప్తనామావళి చదివితే మీరు పరిపూర్ణంగా లలితా సహస్రంతో దుర్గా సప్తశతి పారాయణ చేసి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు, ఆత్మప్రదక్షిణలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇష్టమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ ప్రసాదాన్ని, ఆ తీర్థాన్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా తీసుకోండి. కుంకుమ వేయండి. ఈ దుర్గా అష్టోత్తరంతో, దుర్గా ద్వాంతరింశ నామావళితోటి, ఆ సప్తనామావళితో పూజ చేసేటప్పుడు అమ్మవారి మీద కుంకుమ వేయండి. ఆ కుంకుమను నుదుటిన ధరించండి. జాగ్రత్త పరుచుకొని సంవత్సరం మొత్తం కూడా ధరించండి. అంతేకాకుండా మొదటి రోజున పూజ ప్రారంభించే సమయంలో ఒక కంకణములు పెట్టుకోండి. ఇంట్లో నలుగురు ఉంటే 4 కంకణములు పెట్టుకోండి. 10వ రోజు, 9వ రోజు పూజ అయిపోతుంది. విజయదశమి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ కంకణములు చేతికి కట్టుకోండి. రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడి తీరుతుంది దుర్గా అమ్మవారు. ఇంతకంటే సులభ విధానంలో పూజ అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో చెబుతున్నాను. మీకు శక్తి ఉంటే మాత్రం షోడశోపచార పూజ చేయండి. ఎగ్గొట్టడానికి కాదు, అందరూ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పూజా విధానాన్ని తెలియజేయడం జరిగినది. స్పష్టంగా మీకు అర్థమైందని భావిస్తున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ యొక్క సందేహాలను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.